Go. ఎందుకుంటాం మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ పోవాలా సర్లేనా అంతటా 13 జిల్లాల్లో యూపీ మరియు హై స్కూల్లో పనిచేస్తున్న భాషోపాధ్యాయులను ఎవరైతే 6 నుండి 10 వరకు బోధన చేస్తున్నారో వారిని ఉన్నతీకరించాలని 17/7/2018 అప్పటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి గారు ప్రపోజల్ పెట్టి 10,204 పోస్టులను ఉన్నతీకరించి వారికి న్యాయం చేయాలని, వారిని పదోన్నతి కల్పించి వారికి న్యాయం చేయాలని సుప్రీంకోర్టుల గైడెన్స్ మేరకు వారు నిర్ణయించి ప్రపోజల్ పంపడం జరిగింది. ఆ ప్రపోజల్ మేరకు 17/12/2018 జీవో 91 జారీ చేస్తూ యూపీ మరియు హై స్కూల్లో పనిచేస్తున్న భాషోపాధ్యాయులను మాత్రమే ఎవరైతే 6 నుంచి 10 వరకు బోధన చేస్తున్నారో వారిని మాత్రమే ఉన్నతీకరించాలని అక్కడ ప్రస్తావించడం జరిగింది. మరియు జీవో రిలీజ్ చేసిన తర్వాత ఒక మెమోను కూడా జారీ చేయడం జరిగింది. 20/10/2019 ఒక మెమో జారీ చేస్తూ అందులో కూడా యూపీ మరియు హై స్కూల్లో పనిచేస్తున్న భాషోపాధ్యాయులను మాత్రమే ఉన్నతీకరించాలని, ఆ యొక్క పోస్టులు 10,204లో పనిచేస్తున్న భాషోపాధ్యాయులను ఉన్నతీకరించాలని 3 సందర్భాల్లో ప్రపోజల్లో అయితేనేమి, జీవో 91లో అయితేనేమి, మెమో 796832లో అయితేనేమి ఈ యొక్క 3 సందర్భాల్లో కూడా ఎడ్జిటీలకు ఎక్కడ కూడా ప్రమోషన్ ఇవ్వాలని లేదు. సో కేవలము యూపీ హై స్కూల్లో పనిచేస్తున్న భాషోపాధ్యాయులను మాత్రమే ఉన్నతీకరించాలని ఉంది. దానికి అనుగుణంగా వారు చేయకుండా అకస్మాత్తుగా మెమో జారీ చేసిన 10 రోజుల వ్యవధిలోనే ఒక జీవో 77ను తీసుకొచ్చి 30/10/2019 ఎడ్జిటీలకు అనగా వారు 1 నుంచి 5 వరకు ప్రాథమిక పాఠశాలలో విద్యావనం చేస్తారు, వారికి పదోన్నతి అవకాశం కల్పించి దాదాపు 13 జిల్లాల్లో ఈ యొక్క 1370 మంది భాషోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారిని వారి యొక్క స్థానాల్లో కాకుండా మరి మిగతా ఎడ్జిటీగా, క్రాఫ్ట్గా, వీవింగ్గా వారిని సర్దుబాటు చేయడం జరిగింది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారంగా ఉల్లంఘన. సో ఈ ఉల్లంఘన పాల్పడిన అంశంలో బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ 3 పర్యాయాలు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి ఇది తప్పు చేశారు, ఈ తప్పును సరిదిద్దాలని కూడా వారిని వేడుకోవడం జరిగింది. వారు పట్టించుకోకపోగా వారు ఆ విధంగానే మరి ఇటీవల జీవో 56 కూడా 16/10/2020 తీసుకొచ్చి దాని ద్వారా ఎడ్జిటీలకు మరోసారి పదోన్నతి కల్పించాలని ఈ యొక్క భాషోపాధ్యాయులను మోసం చేయడం జరిగింది. ఈ యొక్క అంశంలో మేము పలుమార్లు వారిని పెట్టుకుని కూడా పట్టించుకోలేదు కాబట్టి సో ఇక నిరసన కార్యక్రమాలు జిల్లాల వారిగా చేస్తున్నాము బహుజన్ టీచర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో. సో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ విషయంలో కూడా మేము మీ అందరికీ సమక్షంలో కోరుతున్నాము. ఎందుకంటే ఈ యొక్క ప్రక్రియ చేయడం వల్ల ఎడ్జిటీలకు ఏదైతే పదోన్నతి కల్పించారో వారికి 2 ఇంక్రిమెంట్లు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. సో 1370 మందిని ఎవరైతే పక్కకు ఉంచారో వారి వల్ల వాళ్ళు చదువుకున్న చదువుకు, చేసిన శిక్షణకు, తీసుకున్న శిక్షణ కానీ, ఉద్యోగ పరీక్ష కానీ సంబంధం లేని పోస్టుల్లో పెట్టి వారిని అవమాన పాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? విద్యాశాఖ అధికారులు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ఉద్యోగి నియామక పరీక్ష రాసి ఆ ఉద్యోగి ఆ స్థానంలో కొనసాగించకుండా వారి స్థానంలో మరొకరిని పదోన్నతి ద్వారా అవకాశం కల్పించి వీరిని పక్కన పెట్టి మీరు పనికిరారు అని అవమానపరచడం ఎంతవరకు సబబు అని మేము కూడా బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మేము వారిని ప్రశ్నిస్తున్నాము. సమాధానం చెప్పాల్సిన అవసరం వారికి ఎంతైనా ఉంది. సో ఇదే కొనసాగితే ఖచ్చితంగా మేము ఇక గౌరవ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాము. ఈ యొక్క ప్రక్రియ చేయడం వల్ల ప్రభుత్వ ధనము దాదాపు ప్రతి నెల 6 కోట్లు వృధా అవుతుంది.
ఎలాగంటే ఎడ్జిటీలకు పదోన్నతి కల్పించారు. వారి స్థానంలో కొత్తగా ఎడ్జిటీలను అంటే ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను నియమించుకోవాలి కాబట్టి కొత్తగా రిక్రూట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ యొక్క భాషోపాధ్యాయులను వ్యతిరేక పోస్టుల్లో ఉంచి వారికి సాలరీ ఇస్తున్నారు. సో వారి యొక్క చదువుకు ఎటువంటి సంబంధం లేని పోస్టులో ఉంచారు కాబట్టి వారికి కూడా ఏదైతే వేతనం చెల్లిస్తున్నారో అది కూడా వృధా అవుతుంది. అదేవిధంగా ఎడ్జిటీలకు పదోన్నతి అవకాశం కల్పించారు కాబట్టి సో వారికి ఇంక్రిమెంట్ 2 ఇంక్రిమెంట్లు అదనంగా ఇవ్వడం వల్ల సో ఈ 3 సందర్భాల్లో కూడా ప్రభుత్వానికి నష్టం వాటిల్తుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో భాషోపాధ్యాయులు, మిగిలిపోయిన భాషోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారిని తక్షణమే ఈ యొక్క 1370 మందిని ఉన్నతీకరించి వారికి న్యాయం చేయాలని కూడా మేము బహుజన టీచర్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ యొక్క జీవో 77 ఏదైతే తీసుకొచ్చారో అక్రమంగా దాన్ని రద్దు చేసి ప్రపోజల్ మరియు జీవో 91 ప్రకారంగానే యూపీ హై స్కూల్లో పనిచేస్తున్న 6 నుంచి 10 తరగతి బోధన చేసే వాళ్ళని మాత్రమే అప్గ్రేడ్ చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. విద్యాశాఖ అధికారులు దీన్ని గుర్తించాలి, తక్షణమే ఈ యొక్క సర్దుబాటు చర్యను చేపట్టాలని కూడా మేము బీటీఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. సో నా పేరు కె సతీష్ కుమార్, బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక జిల్లాధ్యక్షులు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో యూపీ మరియు హై స్కూళ్ళలో పనిచేస్తున్న భాషోపాధ్యాయులు ఎవరైతే తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, ఒరియా మీడియంలో బోధన చేస్తారో వారిని వారి యొక్క స్థానంలో ఉన్నతీకరించాలని 10,224 పోస్టులను గుర్తించి ప్రపోజల్ పెట్టి వారికి జీవో 91 జారీ చేస్తూ మరియు మెమోలు కూడా పొందుపరుస్తూ వీరందరినీ కూడా ఉన్నతీకరించాలనే ఉద్దేశంతో ఒక ప్రక్రియ చేపట్టడం జరిగింది. సో ఎందుకంటే వీరు స్కూల్ అసిస్టెంట్ అంటే హై స్కూల్లో పనిచేసే 6 నుంచి 10 వరకు ఎవరైతే బోధన చేస్తారో వారు స్కూల్ అసిస్టెంట్గా పరిగణించబడతారు. స్కూల్ అసిస్టెంట్ బోధన వీరు చేస్తున్నారు కాబట్టి భాషోపాధ్యాయులు వీరిని ఉన్నతీకరించాలి, వీరు చేస్తున్న పనిని శ్రమని గుర్తించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే సదుద్దేశంతో ఈ యొక్క ప్రక్రియ చేపట్టడం జరిగింది. సో ఇక్కడ 3 సందర్భాల్లో ప్రపోజల్ మరియు జీవో 91 మెమోలో ఈ 3 సందర్భాల్లో కూడా ఎక్కడ కూడా ఎడ్జిటీలకు పదోన్నతి ఇవ్వాలని ఒక ప్రస్తావన లేదు. మరి వారి గురించి ఎంతమందికి మనము ఎడ్జిటీలకు అంటే ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎడ్జిటీలకు ఎంతమందికి ప్రమోషన్స్ ఇవ్వాలని కూడా ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అలాంటప్పుడు జీవో 77 తీసుకొచ్చి వారిని ఎడ్జిటీలకు పదోన్నతి అవకాశం కల్పించి అందులో మిగిలిపోయిన భాషోపాధ్యాయులను 1370 మందిని వారి యొక్క వ్యతిరేక పోస్టులలో అంటే వారు భాషోపాధ్యాయులు ఏదైతే ఉన్నారో వారు చదువుకున్న చదువు కానీ వారు రాసిన పరీక్ష కానీ వారు చేసిన ట్రైనింగ్ కానీ సంబంధం లేని పోస్టుల్లో వారిని ఉంచి వారిని అక్కడ బలవంతంగా పనిచేయాలని ఆదేశించడం ఇది ఎంతవరకు సబబు? ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 21కి విరుద్ధం. కాబట్టి ఈ యొక్క భాషాపద్ధతులు అందరూ కూడా మనోవేదనకు గురవుతున్నారు. వీరి యొక్క స్థానాలను వీరికి ఉంచకుండా చేసి ఇది మోసము, అన్యాయం చేశారు. ఈ ప్రక్రియ ఏదైతే జరిగిందో దీనివల్ల కూడా ప్రభుత్వానికి ప్రతి నెల 6 కోట్ల రూపాయలు వృధా అవుతుంది. అది ఎలా అంటే భాషోపాధ్యాయులకు ఉన్నతీకరించకుండా ఈ యొక్క స్థానంలో ఎడ్జిటీలకు 1370 మందికి అవకాశం కల్పించారు కాబట్టి వారి స్థానంలో కొత్తగా రిక్రూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ప్రభుత్వానికి అదనపు భారం. సో ఇది దీనివల్ల ప్రభుత్వానికి ప్రజాధనం వృధా అవుతుంది. రెండవదిగా ఈ యొక్క ప్రమోషన్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్ ఇవ్వడం వల్ల 2 ఇంక్రిమెంట్లు వారికి అదనంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దానివల్ల కూడా ప్రజాధనం వృధా అవుతుంది. ఈ యొక్క భాషోపాధ్యాయులకు ఏదైతే ప్రపోజల్లో పెట్టిన విధంగా వీళ్ళకి అప్గ్రేడేషన్ చేయడం వల్ల కేవలం 2.5 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా భారం పడుతుందని ప్రపోజల్లో సవివరంగా ఆనాటి కమిషనర్ గారు సంధ్యారాణి గారు వివరించడం జరిగింది. సో అలా చేయకుండా ఈ యొక్క తప్పుడు మార్గాలలో ఎడ్జిటీలకి అవకాశం కల్పించడం వల్ల భాషోపాధ్యాయులు ఈ యొక్క అగనిష్ట పోస్టుల్లో పనిచేస్తూ మనోవేదనకు గురై వారు తోటి ఉపాధ్యాయుల ముందు నవ్వుల పాలవుతున్నారు. దయచేసి ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. జీవో 77ను రద్దు చేసి జీవో 91 ప్రకారం అంటే ప్రపోజల్ పెట్టిన అంశం మేరకే ఈ యొక్క భాషోపాధ్యాయులందరినీ కూడా ఉన్నతీకరించాలని, ఇచ్చిన పదోన్నతులను కూడా రద్దు చేయాలని కూడా మేము బీటీఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము.